జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామ స్టేజ్ వద్ద సీడ్ పత్తి రైతులు ధర్నా చేశారు. ఐజ నుండి గద్వాల్ వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సీడ్ ఆర్గనైజర్లు ఎకరాకు కేవలం క్వింటన్నర మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు నిరసన తెలిపారు. దాదాపు 6 గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. కలెక్టర్ రైతులకు ఫోన్ చేసి రేపు సీడ్ ఆర్గనైజర్లతోటి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఒక్కో రైతుకి ఎకరాకు 4 నుంచి 8 క్వింటాల సీడ్ పత్తి వస్తుందని, కేవలం క్వింటన్నర మాత్రమే కొనుగోలు చేస్తే ఎలా అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం R&B గెస్ట్ హౌస్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలుతో పాటు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత బస్ పాసులు అందించాలన్నారు.